ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. చెప్పు. అదే ఇప్పుడు గా విషయం మామూలు చెప్పు, ఏం జనరల్ కాదు, చెప్పు, చెప్పు. కాదు, కొన్ని విషయాలు మాట్లాడుతుంటే రికార్డులు అవుతున్నాయి. వేరే ఎవరో తీసుకోగలుగుతున్నారు. కానీ ఒకటి సందేశం అనేది జనాలకు వెళ్ళాలి. మన ధర్మంలో ఎట్లుండేది, పూర్వం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంటున్నాం, ఏ పరిస్థితుల్లో ఎందుకు మారుతుంది, ముందు ఆ మార్పును మనం ఏం చేస్తే ఎందుకు మనం ఏం చేయాలి అని కాన్ఫిడెంట్ మన లోపల రావాలి. అది వచ్చిన తర్వాతనే ఏదైనా డిసిజన్ తీసుకోవాలి. అంటే మనకు అనుకూలమైనది మనం ఎన్నుకొని మన ప్రొఫెషనల్లో మనం వెళ్ళిపోతే అప్పుడు మనం బాగుపడతాం. ఇంకోటి ఏదైనా తప్పు జరిగింది అంటే ఆ తప్పుకు కారణం మనమే అయి ఉంటాం. కొన్ని ఎదుటి వాళ్ళు కావచ్చు, కానీ ముందు మనమే తప్పు చేసినాం, మన తప్పును మనం సరిదిద్దుకుంటూ ఎదుటి వాళ్ళ తప్పులని చూసుకొని ఇది ఇక్కడ దీని జరిగింది, దీని నుంచి మనం దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉన్నప్పుడు మనకి ఏది జరగకుండా ఉంటుంది. ముందు నిన్ను నువ్వు రక్షించుకుంటూ నీ ఆత్మను వదిలించుకుంటూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళకి ఏమన్నా సహాయం చేయడమా చేయకపోవడమా నిష్కామంగా వండుకుంటూ నీకు చేతనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే సనాతన ధర్మం యొక్క లక్షణం. కానీ ఆ లక్షణాలన్నీ మర్చిపోయారు. ఆ ధర్మం గురించి తెలిసేవాళ్ళు అంటే చెప్పినా అర్థమయ్యే పరిస్థితులు లేవు. ఎందుకంటే అది కామన్, అది ఒక చిన్న విషయంలాగా కనపడుతుంది, కానీ అదే మెయిన్ ఇంపార్టెంట్. కనిపించని ముళ్ళు కంటే కనిపించే ముళ్ళు అయితే తీసేయచ్చు, కనిపించకుండా ముళ్ళు ఉంటుంది. వ్యవసాయం చేసే కూలీలకు చిన్న ముళ్ళు గుచ్చుతాయి, అవి ములక ముళ్ళు అంటారు. అవి లోపల ఉంటాయి, కనబడాయి, కానీ అవి ప్రాణాంతకంగా విపరీతంగా బాధపెట్టు ఆఖరికి వస్తే ఆనలు కాస్తాయి, గాయలు కాస్తాయి. అది ఎంత డేంజర్ అంటే అది చెప్పినా అర్థం కాని స్థితిలో ఉండేది. ఇప్పుడు సమాజంలో అలాంటి స్థితిలోనే ఉన్నారు. ముల్కములు లాగా లోపల విశ్వంలో అంతా వ్యాపించి, విశ్వం అని కాదు మన దేశంలో కనిపించని ముళ్ళు లాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. కనుక యువత, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ జాగ్రత్తగా గమనించుకుంటూ ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతోటి వండుకుంటూ పోవడమే ఇది. కానీ అందరూ డబ్బుకు పరిగెత్తుతున్నారు. డబ్బు అంత ముఖ్యమైనది కాదు, ప్రేమ ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ, సహనం, స్వధర్మం. ఏ ధర్మంలో అయితే మనం ఉన్నామో ఆ ధర్మాన్ని ఉన్నప్పుడే అది రాణించగలుగుతుంది. ఆ వ్యక్తి యొక్క వికాసం కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తిగా తాను నిలబడాలంటే తన వ్యక్తిత్వాన్ని ముందు తనను తాను తెలుసుకొని తన వ్యక్తిత్వంలో ఉండడమే వ్యక్తి యొక్క లక్షణం. ఈ లక్షణంతో వ్యక్తిత్వంగా ఉండడానికి వీలవుతుంది.